ఒక క్లారిటీ ఏమన్నా వచ్చిందా? ఏముంటది, అది రొటీన్. ఇక అభ్యర్థుల ఎంపికే ముఖ్యం తప్పించి నామినేషన్లో స్క్రూట్నీలో ఎవరిదన్నా పోతే అక్కడ ఏంటి అనే సంక్షోభం, దానికి కొన్ని తాత్కాలికమైన ఏర్పాట్లు చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ భార్యలు నామినేషన్ వేయడమో, భర్తలు నామినేషన్ వేయడమో ఇట్లాంటిది. కాబట్టి అది లేకపోతే ఈ విత్ డ్రాయల్స్ లో తీసేస్తారు. అంటే స్క్రూట్నీలో మిగిలిపోయినటువంటి అభ్యర్థులు ఏంటో తెలిపోయాక ఇక ఆ భార్య భర్త ఎవరో ఒకళ్ళు నామినేషన్స్ విత్ డ్రా చేసుకోవడం అనేది జరుగుతుంది. అది తప్పించి ఓవరాల్ గా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. కేసులు భయం వెంటాడుతున్న కేసులు దాదాపు చాలా మంది అభ్యర్థులకు ఆ భయం ఉంది, కీలక అభ్యర్థులకు కూడా ఆ భయం ఉంది. దానివల్లే భార్యలతో నామినేషన్ వేయించినా భర్తలతో నామినేషన్ వేయించినా అది ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? అంటే ఆ విషయంలో అధికార పక్షం ఏమైనా సీరియస్ గా ఉందా? అందుకనేనా ఆ భయం వాళ్ళలో? అసలు ఏం లేదండి. కేసుల వలన ఏ నామినేషన్ ఉపసంహరణ ఇది నామినేషన్ తిరస్కరించబడదు. కేసులు కాకుండా శిక్ష పడాలి. అది కూడా 2 సంవత్సరాల పైబడిన జైలు శిక్ష పడితే మాత్రం, ఇప్పుడు తోట త్రిమూర్తులు ఉన్నాడు, 18 నెలల జైలు శిక్ష పడింది కాబట్టి అతనికి సేఫ్ జోన్. కానీ అందులో ఒక ఆస్పెక్ట్ ఉంది, అది ఇప్పుడు అధికారులు తేల్చేది. ఏంటది అంటే అంటరానితనం నిషేధ చట్టం ప్రకారం కనుక ఎవరి మీదకైనా జైలు శిక్ష పడితే వాళ్ళకి 1 నెల పడ్డా 6 నెలలు పడ్డా ఏది పడ్డా కూడా అనర్హత అనేటువంటిది వర్తిస్తుంది అనేటువంటిది ఒక పాయింట్ ఉందన్నమాట. అంటే దానికి ఇంకా పర్టికులర్ 2 years లిమిట్ అనేది లేదు. అసలు అంటరానితనం నేరం కింద శిక్ష పడితే ఆటోమేటిక్ గా